హాయ్ హలో నమస్తే. నేను మీ విఎస్ఎన్ మూర్తి. ఐ డ్రీమ్ ఛానల్కి స్వాగతం. ఇది ఐ డ్రీమ్ ఛానల్లో నా తొలి రివ్యూ. ఈ వారం 2 సినిమాలు విడుదలయ్యాయి, మీకు తెలుసు. రావు బహదూర్, నాగబంధం. సో ముందు రావు బహదూర్ సినిమా గురించి మాట్లాడుకుందాం. వెంకటేష్ మహా ఈయన నలుగురు నడిచే బాటలో నడిచే దర్శకుడు కాదు. సాధారణంగా సినిమాలో ప్రయోగాలు చాలా తక్కువ ఉంటాయి, ఎందుకంటే సినిమా కమర్షియల్ మీడియం కాబట్టి. కవిత్వంలో ప్రయోగాలు ఉంటాయి, కథల్లో ప్రయోగాలు ఉంటాయి, నవలల్లో ప్రయోగాలు ఉంటాయి. బట్ సినిమాల్లో తక్కువ. వన్స్ ఇన్ ఏ వైల్ అట్లా జరుగుతుంటాయి. సో కేర్ ఆఫ్ కంచరపాలెం అనే డిఫరెంట్ సినిమా అందించిన వెంకటేష్ మహా ఇప్పుడు ఈ సినిమా తీశాడు. ఈ సినిమా ఎలా ఉందో మాట్లాడు. పోయిటరీలో కానీ పెయింటింగ్లో కానీ సర్రియలిస్టిక్ పోయిటరీ, సర్రియలిస్టిక్ పెయింటింగ్ అని చెప్పేసి అది వాస్తవికత అంటారు దాని తెలుగులో. అదొక మీడియం ఉంది. బట్ సినిమాల్లో చాలా తక్కువ, వెరీ రేర్గా ఉంటుంది. ఆ తుంబాడ్లో కొద్దిగా కనిపిస్తుంది. బట్ ఇది పూర్తిగా ఒక అధివాస్తవికత చిత్రం. రావు బహదూర్ అనేది పాయింట్ చాలా చిన్నది, పెద్ద కొత్త పాయింట్ కూడా కాదు. కానీ ఆ పాయింట్ని బేస్ చేసుకుని ఒక 3 గంటల పాటు ప్రేక్షకులను కూర్చోబెట్టే ప్రయత్నం చేయడం అంటే మాత్రం చిన్న విషయం కాదు. నాకు సినిమా చూసిన తర్వాత వచ్చిన ఫస్ట్ అనుమానం ఏంటంటే, నిర్మాతలకు కానీ లేకపోతే మహేష్ బాబు నమ్రతలకు కానీ దర్శకుడు ఈ సినిమా కథ ఏ విధంగా చెప్పి ఉంటాడు, ఏం చెప్పి ఉంటాడు అని. ఎందుకంటే ఇందులో కథ లేదు, కథనమే ఉంది. సినిమా ప్రయాణిస్తుంటుంది పాత్రల వెనకాల. ఆ పాత్రలు అది ఇది అలాగా వెళ్ళిపోతుంటుంది తప్పించి ఇన్ని సన్నివేశాలు, ఇది ఈ లెక్క, ఈ గీతలు ఇవేం ఉండవు ఇందులో. సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఒక సింబాలిక్, ఒక సర్రియలిస్టిక్ సింబాలిక్గా వెళ్ళిపోతుంటుంది. మీరు చూసి ఉంటే రాహు బహదూర్ అనే టైటిల్లో చిన్న పురుగు ఇలా ఎగురుకుంటూ వచ్చి ఆ చివరి లెటర్లో కూర్చుంటుంది. సో అక్కడే చెప్పాడు, మనిషిని అనుమాన పురుగు తొలిస్తే అన్న పాయింట్. సో పదే సర్రియలిస్టిక్ అని ఎందుకు అంటున్నానంటే, సింపుల్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఎక్కువ ఏం మాట్లాడినా ఈ సినిమా గురించి మీకు కథ గురించి ఎక్కువ చెప్పినట్టు ఉంటుంది. కథ పెద్ద కాకపోయినా అది మొత్తం చెప్పినట్టు ఉంటుంది. అందుకని కొద్దిగా టచ్ చేసిన సత్యదేవ్ అనే క్యారెక్టర్ గదిలో కిందన కిటికీలోంచి వచ్చిన గుమ్మిడి పాదు తీగ అంతా పాకేసి ఉంటుంది, ఇంత గుమ్మిడికాయ కాసి ఉంటుంది. ఏంటిది ఎక్కడైనా ఉంటుందా? ఇంట్లో పని మనిషి ఆ గుమ్మిడికాయ పట్టుకెళ్ళిపోతాం అనుకుంటుంది. వద్దొద్దు, ఆయనకి అది ఆయన ఉంచుకుంటాడు, ఆయన కావాలి అది అని. అంటే కింద నుంచి ఒక విత్తు అలాగ పెరిగి పాదైపోయి వాడి గదిలోకి వెళ్ళిపోయి అంత గుమ్మిడిగా అంత అనుమానం వాడి బుర్ర నిండిపోయింది. ఇలా ప్రతి సీన్ను డీకోడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతి సీను స్టార్టింగ్ నుంచి. సినిమా స్టార్టింగ్లోనే యంగ్ హీరో నాకు బ్లాక్ కాఫీ కావాలంటే పని మనిషికి తెలియదు, బ్లాక్ కాఫీ అంటే తెలియదు. 4 కాఫీలు పెడుతుంది. ఆవు పాలు కాఫీ, గేదె పాలు కాఫీ, మేకపాలు కాఫీ, గాడిద పాలు కాఫీ అని. బట్ 4 ఒకలాగే ఉంటాయి. బ్లాక్ కాఫీ అంటే అప్పుడు హీరోయిన్ వచ్చి సో ఈ సీన్ కూడా సినిమా తాలూకా కోర్ పాయింట్తో కనెక్షన్ ఉంటుంది. ఇట్లా ఫస్ట్ హాఫ్లో ఉండే చాలా సీన్లకి ఓ పిల్లాడు వెళ్ళిపోతుంటే జడలు కట్టి లాక్కి వెళ్ళిపోతున్నట్టు ఉంటుంటుంది. ఇలా ప్రతి సీన్కి కూడా డీకోడింగ్ ఉంటుంది. సో అది చేసుకున్న వాళ్ళకి ఈ సినిమా చాలా భలే అద్భుతంగా ఉంటుంది. రెండోది ఏంటంటే, మనం పీరియడిక్ సినిమా అంటే యూజువల్గా ఏం చేస్తాం, ఆ పీరియడిక్ సెటప్లు వేస్తాము, గెటప్లు వేస్తాము. బట్ డైలాగుల దగ్గరికి వచ్చేసరికి వీలైనంత వరకు మామూలుగా ఇప్పుడున్న వర్తమాన మాడ్యులేషనే ఉంటుంది. అది గోదావరి జిల్లా అయితే గోదావరి జిల్లా, తెలంగాణ అయితే తెలంగాణ, రాయలసీమ అయితే రాయలసీమ, ఇలాగా. బట్ ఈ సినిమాలో ఇంక్లూడింగ్ డైలాగులతో కానీ పాత్రల నటనతో కానీ వెంకటేష్ మహా ఆ కాలానికి తీసుకెళ్ళిపోయాడు. సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటి తర్వాత మీకు ఏ పాత్రలో కూడా సత్యదేవ్ తప్ప మిగతా వాళ్ళు పెద్ద పరిచయం లేని నటులు కాదు, అయినా కూడా సత్యదేవ్ సహా మీరు దాంట్లోకి వెళ్ళిపోతారు. సాధారణంగా ఈ మధ్యకాలంలో సినిమా హాల్లో మీరు ఎప్పుడైనా కూడా టాప్ రోలు కూర్చొని సినిమా చూస్తుంటే 2 రకాల అనుభూతి కల్పిస్తుంది. ఒకటేంటంటే, సినిమా బాగాలేకపోతే వీళ్ళని ఎక్కువ సెల్ ఫోన్లు వెలుగుతూ కనిపిస్తాయి.
ఎన్ని ఎక్కువ సెల్ ఫోన్లు వెలుగుతూ కనిపిస్తే సినిమాలో జనాలు అంతవరకు వాళ్ళు కనెక్ట్ అవ్వలేదు అని మనం అర్థం చేసేసుకోవచ్చు. లేదు అంటే మంచి మాస్ సినిమా జనాలు మమేకం అయిపోతే ఈయళ్ళలు, విజిల్లు, కేకలు, అరుపులు వినిపిస్తుంటాయి. ఈ రెండిట్లో ఏదో ఒకటి కనిపిస్తుంటుంది. బట్ ఫర్ ఎ చేంజ్ ఈ సినిమాకి వచ్చేసరికి నిశ్శబ్దం. ఒక ఫోన్ ఎలగల నిశ్శబ్దంగా జనాలు అలా చూసుకుని వెళ్ళిపోతున్నారు. బయటకు వచ్చిందా స్లోగా ఉందనుకోవచ్చు, స్లో టేకింగ్ అనుకోవచ్చు, డీటెయిలింగ్ ఫస్ట్ హాఫ్ కొంచెం ఇదిలా ఉందని అనుకోవచ్చు. బట్ జనాల్ని మమేకమేలా చేయగలిగాడు. అది నాకు నచ్చిన విషయం దర్శకుడు. ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత చాలామంది ఫస్ట్ హాఫ్ బాగా స్లో ఉందండి, సెకండ్ హాఫ్ బాగుందండి అంటారు. కానీ రీజన్ అది కాదు. ఫస్ట్ హాఫ్ ఆ ప్యాటర్న్కి, ఆ టేకింగ్కి, ఆ కాలానికి, దానికి మనం అలవాటు పడడానికి కనీసం ఒక 1 hour టైం పడుతుంది. అప్పుడే సెకండ్ హాఫ్ వస్తుంది. సెకండ్ హాఫ్ దానికి తోడు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది. ఇది ఏమవుతుంది అని మనకు తెలుసుకోవాలనే క్యూరియాసిటీ మనలో జనరేట్ అవుతుంది. ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే సెకండ్ హాఫ్ బాగుందనిపిస్తుంది, ఫస్ట్ హాఫ్. బట్ యాక్చువల్గా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా ఒకలాగే ఉంటాయి. మొత్తానికి ఏంటంటే నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే మనం ఇప్పుడు వరల్డ్ సినిమాకి అలవాటు పడుతున్నాము, చూస్తున్నాము, కొత్త కొత్త ప్రయోగాలు చూస్తున్నాము. సో యూజువల్గా మన వాళ్ళకి ఒక కామెంట్ కూడా ఉంది, ఇదే సినిమా మలయాళంలో తీసి మన దగ్గర డబ్ చేసి ఉంటే గ్యారెంటీగా చూస్తారని. సో అలాంటి అపవాదు పోగొట్టుకోవాలన్నప్పుడు ఇలాంటి సినిమాలు చూడాలి మనం. ఈ సినిమా చూడాలి. ఎస్పెషల్లీ ఇవాళ రేపు యంగ్స్టర్స్ అంతా కూడా వాళ్ళ వృత్తితో సంబంధం లేకుండా క్రియేటివ్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలని చూస్తున్నారు. షార్ట్ ఫిల్మ్ చేస్తానా, ఇన్స్టా రీల్ చేస్తానా, లేకపోతే ఇంకోటి చేస్తానా, లేకపోతే ఇండస్ట్రీలోకి వస్తానా. సో వాళ్ళందరికీ కూడా ఇలాంటి సినిమా ఒక లెసన్. ఆ క్యారెక్టర్లను తయారు చేసిన విధానం కానీ, ఆ షేడ్స్ తయారు చేసిన విధానం కానీ, ఆ లైటింగ్ కానీ, మూడ్ కానీ, బ్యాక్గ్రౌండ్స్ కానీ ప్రతిదీ కొత్తగా ఉంటుంది. సో ఈ వెంకటేష్ మహా తాలూకా థాట్ ప్రాసెస్ కూడా ఈ డైలాగుల్లో కనిపిస్తుంది. సినిమాకి సంబంధం లేదు, సబ్జెక్టుకి సంబంధం లేదు. ఒక మాట చెప్తాడు, ఏమనంటే మనిషి 2 కాళ్ళ మీద నడవడం మొదలుపెట్టి ప్రపంచాన్ని చూసిన తర్వాతే అంతరాలు పెరిగాయని. పుట్టి పొడుగు, లావు సన్నం, ఈ కులం ఆ కులం, సో నిజమే కదా అనిపిస్తుంది. జిల్లా కోర్టు కింద ఊరి పేరు విశ్వనాడు అని రాస్తాడు, అంటే యూనివర్సల్ అని. అసలు సినిమా స్టార్టింగ్లోనే గమ్మత్ ఏంటంటే, సినిమాకి ఇది కొంచెం లీక్ అని మీరు అనుకోవద్దు. సినిమా స్టార్టింగ్లో హీరోని ఒక పంజరం లాంటి డ్యాన్స్ ఫ్లోర్లోకి తోస్తారు. హీరో మాట అంటాడు, నన్ను ఎందుకు ఈ పంజరంలోకి తోస్తున్నారు అంటాడు. అంటే హీరో అప్పటికి బ్రాడ్ మైండెడ్గా ఉన్నాడు, వాడు ఒక పంజరంలోకి వెళ్ళాలనుకోవట్లా. సో అందుకని అంటాడు, నన్ను ఎందుకు ఈ పంజరంలోకి తోస్తారు మీరు అంటాడు. సో పంజరంలో ఐటమ్ సాంగ్ లాగా ఒక స్పెషల్ ఒక బార్ అమ్మాయితో డ్యాన్స్ చేస్తాడు. సో యూజువల్గా మన వాళ్ళు ఏం చేస్తారు సినిమాల్లో, ఒక బొంబే నుంచో లేకపోతే మన వాళ్ళు ఎవరో ఒక మంచి కలర్ ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి మంచి ఐటమ్ సాంగ్ తీసుకొస్తారు. ఇక్కడ పూర్తిగా ఒక బ్లాక్ కలర్ ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి డ్యాన్సర్గా తీసుకొచ్చి పెట్టారు. స్టార్టింగ్ సినిమా చూసినప్పుడు మనం ఏమనుకుంటాం, ఓహో వెంకటేష్ మహా డిఫరెంట్ వేలో వెళ్దాం అనుకుంటున్నాడు, అందుకని ఈ అమ్మాయిని తీసుకొచ్చి పెట్టాడు అని అనుకున్నాం. కాదు, ఆ వేళకి హీరోకి ఈ కలర్ తేడా ఏం లేదు, ఈ పంజర్లోకి రాలేదు ఇంకా హీరో. ఆ అమ్మాయి ఏ కలర్ అయినా హీరోకి ఇదేం లేదు, అబ్సెషన్ ఏం లేదు. సో అందుకని హ్యాపీగా డ్యాన్స్ చేశాడు. బట్ సినిమా చివరికి వెళ్ళేసరికి హీరోకి కలర్ ప్రాబ్లం వచ్చింది. అది ముందుగా ఇంటిమేషన్ అన్నట్టుగా ఇక్కడ చేసి దీన్ని ఇలాగా సినిమా మొత్తం చెక్ చేసుకుంటూ ఉండాలి, రీచెక్ చేసుకుంటూ ఉండాలి, డీకోడ్ చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకుని నేను చెప్పిన తర్వాత మీరు ఎవరైనా ఒకసారి సినిమా చూసుంటే మరోసారి ట్రై చేయండి, ఈ డీకోడింగ్ ట్రై చేయండి. అప్పుడు మీకు సినిమా ఇచ్చే అనుభూతి వేరుగా ఉంటుంది. చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్లే అంత డిఫరెంట్గా చేసుకుంటూ చాలా బాగా చేశారు. బట్ ఈ సినిమా చూడాలంటే మీకు ఓపిక ఉండాలి, 2 అభిరుచి ఉండాలి. మీకు కూర్చునే ఓపిక, అభిరుచి 2 ఉంటే కనుక ఖచ్చితంగా ఈ సినిమా చూడండి. ఒక మంచి కొత్త బ్యాక్గ్రౌండ్ స్కోర్, మనకి ఎంతసేపు అలవాటు అయిపోయిన దబిడి దిబిడి ఆ మ్యూజికల్ కావు, ప్రశాంతమైన ఒక కొత్త బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనిపిస్తుంది. మంచి ఒక డల్ లైటింగ్, మూడు న్యాచురల్ లైటింగ్లో ఉంటుంది. ప్లస్ క్యారెక్టర్లు, వాటి మాటలు, సంభాషణలు, అసలు సంభాషణలో ఎన్ని సంభాషణలు, ఎంత డెప్త్ అంటే అంత డెప్త్. ప్రతి ఒక్క దగ్గర కూడా ఫస్ట్ టు లాస్ట్ చాలా సంభాషణలు కోట్ చేయాల్సి ఉంటుంది. సంభాషణలు కోట్ చేయాలంటే కనుక అసలు సినిమాలో ఓ దగ్గర ఒక డైలాగ్ ఉంటుంది, ఇలాంటిది ఎప్పుడైనా చూసావా సీనియర్ నువ్వు అని అడిగితే, నేను ఎప్పుడు చూడలేదు జూనియర్ అని 2 క్యారెక్టర్లు ఉంటాయి. అది నిజం, ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలేదు మనం.
ఇదే చూడడం మళ్ళీ. బట్ ఇంత చెప్తున్నా కూడా జనాల్ని చూడండి, ఓపిక, అభిరుచి అని చెప్తున్నంటే నాకు ఎక్కడో ఒక చిన్న అనుమానం, ఇలాంటి సినిమా జనాలు థియేటర్లో చూస్తారా, కమర్షియల్గా వేబిలిటీ ఉంటుందా అని. బట్ ఇలాంటి అనుమానం ముందుగా నిర్మాతలకే వచ్చి ఉండాలి. అలా రాకుండా ఇలాంటి సినిమాని అటెంప్ట్ చేసి తీసినందుకు, దాన్ని మహేష్ బాబు లాంటి వాళ్ళు సపోర్ట్గా నిలబడినందుకు నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. బట్ ఒక మంచి సినిమాని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఓపిక, అభిరుచి ఈ రెండు ఉంటే మాత్రం చూడండి. లేదంటే స్కిప్ ఆప్షన్ మీకు ఉండనే ఉంటుంది ఓటీటీలోకి వచ్చిన తర్వాత. ఓకే, థ్యాంక్ యూ. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.